అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 188 కాలేజ్ ఫైట్. ఇక స్టోరీలోకి వెళ్తే కంపెనీలో జరిగే పార్టీని విరాట్ హోస్ట్ చేస్తున్నాడని తెలిసి షాక్ అయిన హాస్ని తన కంపెనీలో తన అనుమతి లేకుండా తన ఇష్టానికి ఎలా చేస్తున్నాడు అని అగ్గి మీద గుగ్గిలమైంది. అదే సమయంలో పార్టీ హాల్లో ఒక మూలన కూర్చున్న విరాట్ దగ్గరికి మోడ్రన్ డ్రెస్లో ఉన్న కావ్య వయ్యారంగా వచ్చింది. ఆమెను చూడటంతోనే నొసలు చిట్లించి అసహ్యంగా ముఖం పెట్టాడు విరాట్. అది చూసిన హాస్ని నవ్వుకుంటూ డ్రింక్స్ సెట్ చేస్తూ కూర్చుంది. అయితే ఆమె తనను చూసి నవ్వుతూ ఉందని పొరబడిన కావ్య ఆమెను రెచ్చగొట్టడానికి అతని భుజం మీద చేవేసి మరింత క్లోజ్గా నిలబడే ప్రయత్నం చేసింది. ఆ ఇద్దరిని చూసి కూడా చూడనట్లు ప్రవర్తిస్తూ అక్కడి నుండి డైనింగ్ హాల్ వైపు వెళ్ళి ఆకలిగా ఉండటంతో ప్లేట్లో ఐటమ్స్ అన్నీ పెట్టుకొని రిలాక్స్డ్గా ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క ఐటమ్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్న హాస్ని చూసి కీర్తి షాక్. అయితే కడుపులో రగులుతున్న మంటలను కళ్ళల్లో చూపిస్తూ కోపంతో రగిలిపోయింది కావ్య. ఆమె చేస్తున్న పని గమనించిన విరాట్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఈ ఇడియట్కి రెచ్చగొట్టడం బాగా వచ్చు, అందులో డాక్టరేట్ చేసింది. ఈరోజు కావ్య మేడం గారు చూపించే సినిమాకి బలవుతుందేమో పూర్ కావ్య అని జాలిగా అనుకున్నాడు. తను ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా కనీసం ముఖం కూడా చూడకుండా ప్రశాంతంగా తింటున్న హాస్ని చూసి మనసు ఉక్రోషంతో రగిలిపోతూ ఉంటే తట్టుకోలేక విసవిస నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూర్చోవచ్చా అని ముఖానికి నవ్వు పులుముకుంది కావ్య. నా పర్మిషన్ తీసుకోవడానికి ఇదేమీ నా సొంత టేబుల్ కాదు, ఎవరికి నచ్చినట్టు వారు కూర్చోవచ్చు అని కొట్టినట్లు చెప్పి పాకం కారుతున్న గులాబ్ జామ్ను తన ఎర్రటి పెదాలతో తింటున్న హాస్ని టెంప్టింగ్గా కనిపించడంతో విరాట్ హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అయింది. గాడ్, ఇది ఇలాగే పిచ్చి పనులు చేస్తూ ఉంటే నా కోపం కొండెక్కలా ఉంది. స్టూపిడ్ ఫెలో అని తిట్టుకుంటూ వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అదంతా ఓరగా గమనించిన హాస్ని ఇలాగే ఇంకొంచెం రెచ్చగొడితే పిచ్చోడి కోపం తొందరలో తగ్గిపోయి రొమాంటిక్ బయటికి వస్తారు అని మనసులోనే నవ్వుకుంది. అదంతా చూసిన కావ్య లోపలే ఉడిక్కిపోతూ ఎంత చూసినా ఈ కొద్ది రోజులే కదా, ఎలాగో మీ ఇద్దరికి డివోర్స్ అయిపోతే నేనే విరాట్ భార్యనవుతాను. అప్పుడు రుద్రమనేని ఎంపైర్కి రాజు విరాట్ అయితే రాణి నేనవుతాను. మొత్తం అంతా నా చేతిలోనే ఉంటుంది. నిన్ను నీ కంపెనీ నుండి మెడ పట్టుకొని బయటికి గంటేయడం సులభం. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు అని వంకరగా నవ్వింది. నువ్వు ఇలాగే పగటి కళ్ళు కంటూ కూర్చో, అంతకు మించి చేసేది ఏమీ లేదు కదా, ఈ పిచ్చివాగుడు వాగుతూ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని విసుగ్గా చెప్పింది హాస్ని. అసలు ఏం చూసుకొని నీకింత పొగరు? ఇంత జరిగినా బుద్ధి రాలేదా? కనీసం నేను విరాట్ ఫ్యామిలీలో ముఖ్యమైన మెంబర్ అన్న ఆలోచన కూడా లేదు నీకు. కనిపించిన ప్రతిసారి హట్ చేసేలా మాట్లాడుతున్నావు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని కోపంగా అడిగింది కావ్య. నీ గురించి నేనేమనుకుంటున్నానో నీకెందుకు కానీ, నీలాంటి చీడపురుగులకు దూరంగా ఉండటం నా అలవాటు. ఇక నువ్వు ఎవరైతే నాకెందుకు? అసలు నేనేమైనా నీ దగ్గరికి వచ్చానా? నువ్వే పని కట్టుకొని నన్ను కెలికి తిట్లు తింటున్నావు. దానికి నేనేం చేసేది అని విసుగ్గా ముఖం పెట్టింది హాస్ని. ఆ మాటకి కోపం వచ్చిన కావ్య ఏదో చెప్తామని నోరు తెరిచేలోపు చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నావు, ఫుడ్ టేస్టీ అంత బాగుందా అని అడుగుతూ అక్కడికి వచ్చాడు రాజేంద్రవర్మ. అతన్ని చూడటంతోనే కావ్య ముఖం కందగడ్డలాగా మారితే మనసులో కలిగిన అసహనాన్ని లోపలే అణుచుకుంటూ పైకి లేచి ఎలా ఉన్నారు మావయ్య గారు అని ఫార్మాలిటీగా పలకరించింది హాస్ని. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వే ఈ మధ్య ఇంటికి రావడం మానేశావు. మా విరాట్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని క్యాజువల్గా అడిగినట్లు ముఖం పెట్టాడు. ప్యాలెస్లో జరుగుతున్న విషయాలన్నీ తెలిసి కూడా ఏమీ ఎరగనట్లు అడుగుతున్న అతని ప్రవర్తనకి ఒళ్ళు మండిన హాస్ని, మీ అబ్బాయి నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు మావయ్య. నన్ను ఎప్పుడూ చిన్నపిల్లలా కేర్ చేస్తారు. మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఆయన నా విషయంలో తీసుకునే కేర్ ఎప్పటికీ మారదు. ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు కదా మావయ్య గారు అని నవ్వుతూనే చురకంటించింది హాస్ని. ఆమె వెటకారానికి ఏమని బదులు చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయిన రాజేంద్రవర్మను చూసి లోపలే నవ్వుకుంటూ ఇన్నోసెంట్గా ముఖం పెట్టింది. అది గమనించిన వసుమతి కోపంతో రగిలిపోయింది. ఎలాగైనా హాస్నిని బాధ పెట్టాలని కంకణం కట్టుకొని ముఖానికి నవ్వు పులుముకుంటూ, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు హాస్ని. మా ఇంట్లో కావ్య తర్వాత నువ్వే అందగత్తవి. ఎంత చక్కగా ఉన్నావో. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడినప్పటికీ నీ మొహంలో కళ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎంతైనా మొండిదానివి కదా, ఎంతటి కష్టాన్నైనా నువ్వు సులువుగా తట్టుకోగలుగుతావు. అదే మా కావ్య లాంటి సున్నిత మనసులారైతే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునేది. ఏదేమైనా మా విరాట్ భార్య చాలా ధైర్యవంతురాలు అని మెచ్చుకుంటూనే పాత విషయాలను గుర్తు చేసి ఆమె మనస్సుని బాధపెట్టింది వసుమతి. ఆమె మాటలకి హాస్ని ఒక్కసారిగా మనసు బాధతో మూలిగింది. కానీ అది బయట కనిపించకుండా
అనుభవం అన్నిటినీ నేర్పిస్తుంది అత్తయ్య గారు. కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో బాగా అర్థమవుతుంది. మేకతోలు కప్పుకొని నటించడం కంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కల్మషం లేకుండా ఉండటమే నాకొచ్చు. మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ మీ కావ్య ముఖం నీరసంతో పాలిపోయింది. ముందు కాస్త తిండి పెట్టండి, లేదంటే ఇక్కడే పడిపోయేలా అంది అని వ్యంగ్యంగా అంది హాసిని. దాంతో ఒక్కసారిగా కావ్య వైపు చూసేసరికి ముఖమంతా చెమటలు పట్టేసి వాడిపోతూ కనిపించడంతో వేగంగా భోజనం తీసుకొచ్చి ఆమె ముందు పెట్టింది వసుమతి. అలాంటి పరిస్థితుల్లో కూడా హాసిని మీద పంతం నెగ్గించుకోవాలని, అత్తయ్య మీరు ఒకటి గమనించారా? ఈరోజు పార్టీలో ఉన్న డిషెస్ అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్. నా మీద ఎంత ప్రేమ లేకపోతే విరాట్ ఇవన్నీ అరేంజ్ చేస్తాడు అని ఓపిక లేకపోయినా గొప్పగా చెప్పడం కోసం నోటికి వచ్చినది మాట్లాడింది కావ్య. అవునా? అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది విరాట్ గారికి కాదు, నా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి. పార్టీ మెనూ మొత్తం ఆయనే డిసైడ్ చేశారు అని అల్లరిగా నవ్వింది హాసిని. ఆ మాటకి అప్పటి వరకు నవ్వుతున్న కావ్య ముఖం మాడిపోయింది. తింటున్న ఫుడ్ ఐటమ్స్ వైపు వెగటుగా చూస్తూ ఒక్కసారిగా ప్లేట్ పక్కకు నెట్టి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకి నవ్వుకుంటూ కీర్తిని వెతుకుతూ బయలుదేరిన హాసిని పొరపాటుగా మహేంద్రను గుద్దుకొని కింద పడిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న విరాట్ ఆమెను పడకుండా పట్టుకొని, కళ్ళు నెత్తిన పట్టుకొని నడుస్తున్నావా, చూసుకోవడం తెలియదా అని మహేంద్ర వైపు కోపంగా చూస్తూ ఆమె మీద అరిచాడు. దాంతో బాధపడిన హాసిని ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక అతని వైపు బాధగా చూసి అక్కడి నుండి పరుగున బయటకు వెళ్ళిపోయింది. ఆమె దరిదాపుల్లో మహేంద్ర కనిపించడంతో తెలియకుండానే హాసిని మీద కోపం చూపించిన విరాట్కి ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ నేరుగా గుండెకు తాకింది. ఛా, తన తప్పేం లేదని తెలిసి కూడా అనవసరంగా తిట్టాను. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనుకుంటూ బయటకు వచ్చిన అతనికి ఒక చోట కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది హాసిని. ఆమెను అలా చూసి తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకొని, ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు? నువ్వు చేసిన పొరపాటుకు కోపడ్డాను, అందులో ఏమైనా తప్పుందా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అయ్యో, మేమేం చేస్తే మీకెందుకు సార్? నేను చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు. నేను కీర్తి కోసం వెతుకుతూ పొరపాటున గుద్దుకున్నాను. అతను అక్కడ ఉన్నాడని కూడా నాకు తెలియదు. యాక్సిడెంటల్గా జరిగిన దానికి అందరి ముందు కోప్పడ్డమే కాకుండా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటున్నారా? కొంచెం కూడా పాపం అనిపించట్లేదా అని కంటి నుండి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ కోపంగా అంది హాసిని. నీ తొందరపాటుతనానికి కోపం చూపించాను. ఒకసారి జరిగింది సరిపోలేదా? మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో మర్చిపోయావా అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగాడు విరాట్. ఓహో, మీరు కావ్యతో రాసుకొని పూసుకొని తిరిగినప్పుడు లేనిది నా వల్ల జరిగిన పొరపాటికి వస్తుందా? ఇక్కడికి నన్ను బాధ పెట్టడానికి వచ్చారా? వెళ్ళండి, మీకు కావాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉండండి. రేపో మాపు విడాకులిచ్చి నా కోసం కాబోయే బారిని బాధ పెట్టడం భావ్యం కాదు కదా అని విసురుగా చెప్పి అక్కడి నుంచి రోడ్ మీదకు వెళ్ళి అటుగా వస్తున్న ట్యాక్సీ ఆపి ఎక్కేసింది హాసిని. విరాట్ చూస్తుండగానే ఆమె ఎక్కిన కార్ అక్కడి నుంచి దూసుకెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకి లోపలే కోపం పెరిగిపోతూ ఉంటే అసహ్యంగా వెనక్కి తిరిగిన విరాట్కి బాధగా నిల్చున్న మహేంద్ర కనిపించాడు. నీకేం పని? భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వినకూడదని నీకు తెలియదా అని కోపంగా అడిగిన అతనితో, ఎందుకు ఇలా చేస్తున్నారన్నయ్య? నిజమంతా తెలిసి కూడా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఇప్పటికే మన కుటుంబ సభ్యుల స్వార్థానికి బలైపోయి నరకం అనిపిస్తుంది హాసిని. తనని ఇంకా బాధ పెట్టడం భావ్యం కాదు కదా, ఒకసారి ఆలోచించండి అన్నయ్య అని బాధగా అన్నాడు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలు చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.